అన్న. నమస్తే. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడాలి? వాస్తవానికి ఈరోజు నిరుద్యోగ జేఏసీ తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఒక చక్కటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నిరుద్యోగులు మాట్లాడిన మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నిజానికి వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆక్రోశం అవన్నీ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామన్న మేనిఫెస్టోని నమ్మిన నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన అనంతరం ఈ 2.5 ఏళ్ల కాలంలో కేవలం 13 నుంచి 20 వేల వరకే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేయడం, 2 లక్షలు అన్నమాట పక్కకు పోయింది. కేవలం 10-20 వేల ఉద్యోగాలను మాత్రమే వేసినటువంటి పరిస్థితుల్లో ఆందోళనల మధ్య ఈరోజు అశోక్ నగర్ చౌరస్తాలో ప్రతిరోజు ఆందోళన బాట పడుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క నిన్నటి నుంచి ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కినాయి. అయ్యా మా జీతాలు ఏమైంది, మా పిఆర్సీ ఏమైంది, తర్వాత మా యొక్క డిఏలు ఏమైనాయి, ఇది ఓ పక్క ఉద్యోగ సంఘాలు, మరో పక్క ఆర్టీసీ రేపు పొద్దుగాల రోడ్ ఎక్కబోతుంది. ఇక్కడ నిరుద్యోగులు అంటే ఏ సెక్షన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనందంగా ఉందో మరి మాకైతే ఒక తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా మాకైతే ఏం అర్థమవుతలేదు. అందుకే నిరుద్యోగుల జేఏసీకి అండగా ఉండడానికి తెలంగాణ జర్నలిస్టుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఆందోళన పడకండి. ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సరే ప్రభుత్వాలు ఎట్లాగో ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి, దాంతోపాటు కనీసం ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఉపాధి కల్పన చేయాలి అనేటటువంటిది మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మీరు ఉద్యోగాలు ఎట్లా కల్పించే స్థితిలో లేరు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 74% పైగా అధ్యాపకుల పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12 నుంచి 13 యూనివర్సిటీల్లో 2000 నుంచి 2200 మంది ప్రొఫెసర్లు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి దుస్థితి ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇకపోతే డిఎస్సి లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, ఎక్కడ పోయినా కూడా ఎలాంటి నోటిఫికేషన్లు ఈరోజు ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచన చేయాలి. మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినారు 4,000 రూపాయలు 12 లక్షల మంది నిరుద్యోగులకు జీవన భృతి కింద, నిరుద్యోగ భృతి కింద ఇస్తా అన్నారు. ఎక్కడ పోయినాయి అవి? ఏమైపోయింది ఆ స్కీమ్? ఈరోజు వాళ్ళు తిండి లేక వాళ్ళు ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడితే నాకు అంటే బాధ కలిగినటువంటి అంశం ఏంటంటే, నవరాత్రులు వస్తే తప్ప మా కడుపులు నిండుతలేవు. వినాయక నవరాత్రి వచ్చిన ఆ 9 రోజులే మా కడుపులు నిండుతున్న పరిస్థితి. 365 రోజుల్లో ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయని మేము ఎదురు చూస్తుంటామని ఒక ఆవేదనతో కూడినటువంటి మాట బాధ కలిగిస్తుంది. ఈరోజు ఇవన్నీ మీ దాకా రావడం లేదా? అశోక్ నగర్లో ఆందోళన చేస్తే లాఠీ చార్జ్ చేపిస్తారా? అంటే లాఠీ చార్జీతో ఇట్లాంటి నిరుద్యోగులను మీరు అణచివేయగలరా? నిరుద్యోగులనే కాదు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, రేపు పార్టీస్ వాళ్ళు ఎక్కుతున్నారు, ఎంతమందిని అణచేస్తారు? మొత్తం మీద సమస్య పరిష్కారం దిశగా ప్రయాణం ఉండాలి తప్ప అణచివేతతోనో లాఠీ దెబ్బలతోనో మరో రకమైనటువంటి ప్రయత్నాలతోనో ఇట్లాంటి సమస్యలు అనేటటువంటి పరిష్కారం కావు. తప్పనిసరిగా నిరుద్యోగ జేఏసీకి జర్నలిస్టు సంఘంగా మేము అండదండగా ఉంటాం. వాళ్ళు ఒకటి మేము ఇంకా ఫైనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆందోళన పడి ఆత్మ బలిదానాలు చేసుకోకండి. ఎందుకంటే ఏదో ఒకటి చేసి బతుకుతాం, ఎందుకంటే తల్లిదండ్రులు ఆగమైపోతారు. అట్లాంటి పరిస్థితుల మధ్యన మేము ఒకటే కోరుతూ ఉన్నాం, నిరుద్యోగులారా తప్పనిసరిగా ఈ తెలంగాణ సమాజం, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీ బతుకులు మారతాయని చెప్పేసి మీరు ఎంతో ఆవేదనతో ఉన్న విషయం మాకు అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఏదో ఒక రకంగా మనం దీన్ని ఛేదించి ముందుకు పోయేటటువంటి క్రమంలో మనం ఉందని తప్ప ఆగం కాకండి, ఆగం చేసుకోకండి మీ జీవితాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను.